చేశాడంటారు అక్కడ కూడా. అది ఒక కామన్, అది తప్పన్న కూడా అన్నాను నేను, ఎందుకంటే వీళ్ళైనా అంతే అంటారు కదా. వీడు చంద్రబాబు తేడాన్ని చూపెట్టుకునే కదా వీళ్ళు అధికారంలోకి రాగలిగేది. కాబట్టి అది రాజకీయ ఎత్తుగాళ్ళు. ప్రాపగాండాలో తెలుగుదేశానికి ఉన్నంత స్టామినా వైసీపీకి లేదు, అంతే తేడా. పీపీపీ విషయంలో మెడికల్ కాలేజ్ సంబంధించి దాని మీద కూడా జగన్ మీద బురజల్లే ప్రయత్నమా? అసలు కొన్ని మెడికల్ కాలేజీలకి జగన్ హయాంలో భూములే కేటాయించలేదు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అవన్నీ చేస్తున్నాం. పీపీపీ అన్నది మాత్రం ప్రైవేట్ పరమేం కాదు, ప్రభుత్వ హయాంలోనే ఆ కాలేజీలు నడుస్తాయని క్లారిటీ. అంతే అంతే, పీపీపీ అంటే ప్రభుత్వమే మనకు అందరికీ తెలుసు కదా. కాకపోతే 70% మంది పేదలకు ఇస్తారట. మరి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో, ఇది ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు 70% చేస్తున్నారో 100% చేస్తున్నారో అర్థమైపోతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఇక పైన పని చేస్తూ పోతాం 30% ధనవంతులకి ట్రీట్మెంట్ చేస్తే అక్కడే ఎందుకు ఈ పీపీపీ అనేటటువంటిది ప్రభుత్వానియే కదా. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మన ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ చికిత్స చేయించుకోమనండి, రేపు పొద్దున్న పీపీపీ కాలేజీలో కూడా చేయించుకోమని చెప్పండి. పీపీపీలో చేయించుకుంటారులేండి, అదే నడుపుతారు కాబట్టి. ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోమని చెప్పండి, సరిపోతుంది. ఇంకోటి, మెడికల్ కళాశాలల సీట్లు తీసుకెళ్లి ప్రైవేటు చేతిలో పెడితే కూడా నిర్మోహమాటంగా అబద్ధాలు చెప్తే ప్రజల్ని మోసం చేయగలగడం అనేటటువంటిది చాలా గ్రేట్, అది చెప్పగలరు. కానీ వాళ్ళేమో మేము కాలేజీలు కట్టేసాం, క్లాసులు నడుస్తున్నాయి అని అంటారు, వీళ్ళేమో అసలు సొల్లి కబురు అండి. ఇప్పుడు బేసిక్ గా 18 అది కాదు, 26 జిల్లాలకి 26 జిల్లాల్లో వాళ్ళు ఒక 7 పూర్తి చేశారు.